లైట్స్ ఆఫ్ చేయొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాను లైట్స్ ఆఫ్ చేయమని. మనతో ఇలా కాదనే ఈ 3 లైట్స్ ని ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఈ మోషన్ సెన్సార్ బల్బ్. ఇది మన మూవ్మెంట్ ని బట్టి ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇది నార్మల్ బల్బ్ లాగే ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీన్ని బాత్రూమ్ లో, బాల్కనీలో అన్ని ప్లేస్ లోని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలాంటి మూవ్మెంట్ డిటెక్ట్ చేయనప్పుడు 1 మినిట్ లోనే ఆటోమేటిక్ గా టర్న్ ఆఫ్ అవుతుంది. అండ్ సెకండ్, నైట్ టైం అమ్మమ్మ స్టెప్స్ మీద జార్ పడుకోవడం కోసం ఈ లైట్ ని తీసుకున్నాను. దీన్ని జస్ట్ స్విచ్ చేసుకుంటే చాలు, పర్సన్ మూవ్మెంట్ ని బట్టి ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అవుతుంది. ఈవెన్ దీన్ని మనం కబోర్డ్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్, అవుట్డోర్ లో యూజ్ అవుతుందనే ఈ సోలార్ లైట్ ని తీసుకున్నాను. ఇది డే అంతా చార్జ్ అవుతూ నైట్ టైం కంప్లీట్ గా 12 అవర్స్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్. సీలింగ్స్ ని పాయలో మెన్షన్ చేశాను. లైట్స్ ఆఫ్ చేయొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాను లైట్స్ ఆఫ్ చేయమని. మనతో ఇలా కాదనే ఈ 3 లైట్స్ ని ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఈ మోషన్ సెన్సార్ బల్బ్. ఇది మన మూవ్మెంట్ ని బట్టి ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇది నార్మల్ బల్బ్ లాగే ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీన్ని బాత్రూమ్ లో, బాల్కనీలో అన్ని ప్లేస్ లోని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలాంటి మూవ్మెంట్ డిటెక్ట్ చేయనప్పుడు 1 మినిట్ లోనే ఆటోమేటిక్ గా టర్న్ ఆఫ్ అవుతుంది. అండ్ సెకండ్, నైట్ టైం అమ్మమ్మ స్టెప్స్ మీద జార్ పడుకోవడం కోసం ఈ లైట్ ని తీసుకున్నాను. దీన్ని జస్ట్ స్విచ్ చేసుకుంటే చాలు, పర్సన్ మూవ్మెంట్ ని బట్టి ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అవుతుంది. ఈవెన్ దీన్ని మనం కబోర్డ్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్, అవుట్డోర్ లో యూజ్ అవుతుందనే ఈ సోలార్ లైట్ ని తీసుకున్నాను. ఇది డే అంతా చార్జ్ అవుతూ నైట్ టైం కంప్లీట్ గా 12 అవర్స్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్. సీలింగ్స్ ని పాయలో మెన్షన్ చేశాను. లైట్స్ ఆఫ్ చేయొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాను లైట్స్ ఆఫ్ చేయమని. మనతో ఇలా కాదనే ఈ 3 లైట్స్ ని ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఈ మోషన్ సెన్సార్ బల్బ్. ఇది మన మూవ్మెంట్ ని బట్టి ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇది నార్మల్